హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. వాళ్ళు మన క్వశ్చన్ ఏమంటున్నారంటే ఈ టర్మ్ తీసుకొని ఈ విధంగా ప్రూవ్ చేయమని చెప్తుందన్నమాట. అయితే మనం క్వశ్చన్ని ఇచ్చిన పార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ప్రూవ్ చేయడానికి మనకు ఏబీలలో ఉంది కదా, ఏ స్క్వేర్ అండ్ బీ స్క్వేర్లో రావడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, అయితే దీన్ని అప్లై చేయడానికి మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైవై కావాలి, కానీ ఇక్కడ బ్రాకెట్లలో ఉండగా మోడ్ అప్లై చేయడం ముందు మోడ్ ఆఫ్ √3 ప్లస్ ఐ ఇంటూ 1. ఐ వచ్చేసి ఇదనమాట, వై వచ్చేసి మనకు 1గా తీసుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే ఎక్స్ ప్లస్ ఐవైలలో టర్మ్ రావాలి కాబట్టి 2^100 అండ్ 2^99 అండ్ మోడ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఇప్పుడు మనకు ఫార్మేట్లో ఉంది కదా. ఓకేనా, ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఫస్ట్ ఈ పార్ట్లోకి ఈ టర్మ్ని కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దీని ఫార్ములాని అప్లై చేస్తున్నా. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, √3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంత, 1. ఓకేనా, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2^99 అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, రూట్ ఆఫ్ 9 ప్లస్ ఇక రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా, 3 ప్లస్ 1 అండ్ 2^99 అండ్ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు మనకేమొస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ 100 ఉంది కదా, 100 2^100 2^99 అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది నాకు ఏమవుతుంది, √4 వచ్చేసి 2^100గా వస్తుంది. 2^99 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, అయితే ఇక్కడ 2^100 ఉంది, సో దీన్ని ఇక్కడ సైడ్ తీసుకొచ్చేస్తే 2^99 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇది ఏం తెలుసు కదా, ఎంత అవుతుంది, 2^100 2^19 వచ్చేసి 2గా వస్తుంది అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ రూట్ని ఇక్కడ సైడ్ తీసుకొచ్చేసి మనకి ఏమవుతుంది, 4గా వస్తుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇంతే కదా వాళ్ళు ప్రూవ్ చేయమంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.